రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. నదులు, చెరువులు, బీచ్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలంకరణ, జ్వాలాతోరణం, దీపాలు విడుచుటను నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తజన సందోహంతో శైవ క్షేత్రాలన్నీ సందడిగా మారాయి. తిరుపతి నారాయణవనంలో పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక తెప్పోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు పద్మ సరస్సులో తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అన్నవరంలో రత్నగిరి భక్తజన సంద్రమై గిరి ప్రదక్షిణ వేళ భక్తవరుదులైన సత్యదేవుడు దేవేరి అనంతలక్ష్మి సత్యదేవితో కలిసి పల్లకిపై ప్రచార రథంపై కొలువుదీరి తమ చెంతకు చేరుకున్న వేళ భక్తులు పులకించిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి పుష్కరిణి వద్ద పుణ్యనది హారతుల ఘట్టం కన్నుల పండుగగా జరిగింది. నాదస్వర మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ స్వామివారు కొండ దిగువకు చేరుకోగా హరినామ స్మరణతో ప్రాంగణమంతా మార్బ్రోగిపోయింది.